భాష గారు, ఫైనల్గా మీరు యుద్ధం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆ యుద్ధంలో కొంతవరకు అయితే కొంత సైనికుల్ని అయితే కూడగట్టుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మీడియాలో రాసే వార్తలు అందరికీ తెలుసు. ఏది కూడా ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తుంది కాదు, అపోజ్ చేస్తుంది కాదు. లేడీ కార్డ్ వాడొద్దని చాలామంది చెప్తూ ఉన్నారు. ఎంతోమంది మగవాళ్ళకి జరిగే అన్యాయాల గురించి మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ ప్యాకేజ్, అందరూ ప్యాకేజ్తో వచ్చాడని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వస్తున్న లీకులు కావచ్చు, వీడియోలు కావచ్చు, విన్న ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా అది ప్యాకేజ్తో వచ్చింది కాదు, మనసులో స్వతహాగా వచ్చిందని తెలుస్తూ ఉంటుంది. ఇంక ఇలాంటి ఆధారాలు మీ వెనకాల చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఫైనల్గా రాజ్ చరణ్ గురించి ఏం చెప్తారు? అమ్మ ఇంకా ఇప్పుడు ఈవిడ మస్తాన్ సాయి మధ్య కనెక్షన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్. ఇంతకు మించి ఇంకా నేను వీడియోలు తీసుకురావాలా? లేదు, ఆ వాయిస్ నోట్లో తెలిసి అర్థమైపోతుంది. షీ యాక్సెప్టెడ్ కూడా కాబట్టి ఇంకా మనకి వేరే ఇది లేదు. దట్ ఈస్ క్లియర్. ఇప్పుడు ఇక ప్రూవ్ అవ్వాల్సిందల్లా ఈ డ్రగ్స్ కేసులో ఆల్రెడీ ఈవిడ పెడ్లర్గా దొరికింది, అదే. బట్ అసలు ప్రూవ్ అవ్వాల్సింది ఏంటంటే ఎవరెవరు ఈ అమ్మాయిలు, ఎంతమంది అమ్మాయిలు ఈవిడ వల్ల ఇదయ్యారు, సఫర్ అయ్యారు. అది నిన్న రిలీజ్ అయింది ఒకటి, విన్నారా మీరు? వినండి. సో ఇలా ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ, అంటే అమ్మాయిలు కాబట్టి మనం డైరెక్ట్గా మీడియా ముందుకు తీసుకురాలేము. వాళ్ళందరూ రీహాబిలిటేషన్కి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ జీవితాలు వాళ్ళు చక్కదిద్దుకుంటున్నారు. బట్ వాళ్ళని ఇలా చేసిన దానికి ఆవిడ ఖచ్చితంగా శిక్షణ పోయించాలి. ఆవిడని ఇలాగే బయట వదిలేస్తే ఇంకెంతమంది ఇలాంటి అమ్మాయిల్ని జీవితాలు నాశనం చేస్తుంది. అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా చాలామంది. సో ఇలా ఫోర్స్ఫుల్గా డ్రగ్స్ వాళ్ళకి ఎక్కించడం అనేది చాలా నేరం. ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు ఈ అమ్మాయికి ఓవర్ డోస్ చేయడం వల్ల. చచ్చిపోయేటప్పుడు కూడా గోడ మీద రాసి చచ్చిపోయాట, ఐ విల్ కిల్ యూ అని చెప్పి అమ్మాయి పేరు రాసి చచ్చిపోయాట. సో దాన్ని కూడా వీళ్ళు ఏదో మ్యానిపులేట్ చేశారు అని చెప్పి మనకి టాక్. వీలైనంత అతి త్వరలో ఆ సాక్ష్యాలు కూడా మేము పట్టుకొస్తాం. అది చాలా డేంజరస్, అంటే డ్రగ్ మాఫియా. మనం ఇది అంటే పెడ్లరు కన్జ్యూమరు కాకుండా ఇవి కనుక చాలా గట్టిగా తీసుకొస్తే, ఆ పెడ్లర్ కేసులో పెడ్లింగ్ అంటేమా జస్ట్ డబ్బులు ఇచ్చి తీసుకోవడం మాత్రమే పెడ్లింగ్ రాదు. నీ శాడిజం కోసమో నీ పార్టీల కోసమో నువ్వు నలుగురికి ఇవ్వడం, ఫ్రీగా ఇచ్చినా అది పెడ్లింగే. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే నేను ఎవరికి ఇచ్చాను, ట్రాన్సాక్షన్ చూపించు, వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చినట్టు ఇది అంటారు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ నువ్వు వేరే వాళ్ళకి డ్రగ్లు ఇచ్చినట్టు ఫ్రీగా అయినా సరే, దట్ ఈస్ పెడ్లింగ్.